లేదు అల్లుడు, 2 పెగ్గులు అంతే. ఈరోజు నన్ను కూడా జాయిన్ చేసుకోండి, ఓకేనా? అడుక్కునేటోడికి గిక్కునేటోడు తయారైనట్టు, కానీ అత్తే వస్తుంది. గేంట్రా అప్పటి నుంచి చూస్తున్నా, ఇదేమైనా హోటల్ అనుకుంటున్నావా? కాఫీలు టీలు ఇవ్వడానికి ఇచ్చింది మూసుకొని తాగు, లేదనుకో. ఇదేంటి లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు మారి నేను తెలంగాణ అమ్మాయిని రా. మీ ఆఫీస్లో వాసంతి విశేషాలు ఏంటండి? ఆమె పేరు చెప్పినందుకేగా ఓ పెద్ద రసరంబలో చేసినావు. మళ్ళీ వాసంతి ఎట్లుంది అంట. మావయ్య చెప్పాలడు, ఇప్పుడు విందా బీటెక్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేపిద్దాం అనుకుంటున్నావు? దాన్ని బీటెక్ చేయించుడే ఎక్కువ, ఇంకేముంటది? పెళ్ళే. పెళ్ళేంటి మావయ్య, ఇప్పుడే కదా బీటెక్ అయింది, అప్పుడే పెళ్ళేంటి? అల్లుడు అది పాస్ అయింది ఇప్పుడే, పాస్ అవుట్ అయింది ఎప్పుడో. నేనంటే ఇష్టమా? నన్ను లవ్ చేస్తున్నావా? I love you too. I love you too, Vrinda. I love you too. I love you too. I love you too. I love you too, Vrinda. అయ్యయ్యో, ఏంటి వీడు తేడాగా ఉన్నట్టున్నాడు? ఇది ఎప్పుడు వచ్చింది? అంటే అది చేసిందే, ఇది ఎప్పుడు వచ్చింది? అయినా ఇదంతా కళ, నేనింకా నిజం అనుకొని దీనికి ముద్దులు పెట్టేస్తున్నాను. మాయా, గుడ్ మార్నింగ్ అల్లుడు. మార్నింగ్ మాయా. రాత్రి నిద్ర ఎలా పట్టింది? ఏదో అలా అలా. నేను మాత్రం జబర్దస్త్ పడుకున్నా. 2 పెగ్గలేస్తే నేను కూడా అలానే పడుకున్నాను మాయా. చూసావా? చూసా. ఎక్కడుంది మా వృందా పాప? అమ్మని తొట్టు తొట్టు పేసుం సుల్తానే జింగి చిక్కి జింగ్. ఓ బానే చిల్ అవుతున్నా మాయా, కానీ కానీ మా వృందా పాప ఎక్కడుంది? ఇది ఎవరికి చెప్పగలడు? ఏంటి? అత్తయ్యకి మ్యాటర్ తెలీదా? తెలుసు. మరి తెలిస్తే ప్రాబ్లం ఏంటి? అంటే చాలా పెద్ద స్టోరీ, నీకు పర్లేదంటే చెప్తా. ఒక్క లైన్లో చెప్పేసి. మీ అత్తయ్య పుట్టినరోజున మందాగనం తరిమి కొట్టేశా. కంత్రియోడు మావా నువ్వు. లేదు అల్లుడు, 2 పెగ్గులు అంతే. ఈరోజు నన్ను కూడా జాయిన్ చేసుకోండి, ఓకేనా? అడుక్కునేటోడికి గిక్కునేటోడు తయారైనట్టు, కానీ అత్తే వస్తుంది. కాఫీ బాగుంది, చాలా బాగుంది అల్లుడు, అత్తయ్య చేసింది కదా. మరి మాకు లేవా టీలు కాఫీలు? ఇదేనా మర్యాద అంటే? అయ్యో అల్లుడు, మర్చిపోయినట్టు. సారీ అల్లుడు. వద్దులే తెప్పిస్తాను అల్లుడు. వద్దు వద్దంటే. అమ్మ బృందా, బావ కాఫీ తీసుకుంటారా? తెస్తుంది. హా నాన్నా. అల్లుడు ఈ వీడియో చూడు, భలే ట్రెండింగ్ ఉంది. మీరు డాన్స్ బాగుంది అల్లుడు. బాగుంది. అయ్యో మావయ్య, ఏమైంది అల్లుడు? అది కాఫీ, నాకు టీ కావాలి. అయ్యో తెలియక ఇచ్చినట్టుంది. అమ్మ బృందా, ఏంటి నాన్నా? బావ కాఫీ అలవాట్లేదంట, వెళ్ళి టీ తీసుకుంటారా? అల్లుడు లాస్ట్ సిప్ దాకా కాఫీ అని తెలవలేదా నీకు? ఫ్లోలో తాగేసా. తాగేసావా? బేటా వెళ్ళి బావ టీ తీసుకుంటారా పో. పో. ఓడి అమ్మ, ఈ స్టెప్ వేసిండ్రా? అయ్యో మావయ్య, మళ్ళీ ఏమైంది అల్లుడు? ఇందులో షుగర్ తక్కువైంది మావయ్య. ఒక్క నిమిషం అల్లుడు. అమ్మ బృందా, తెలియక ఇచ్చుంటుందిలే. అమ్మా బావ దాంట్లో కొంచెం షుగర్ తక్కువైందంట, వెళ్ళి. అల్లుడు లాస్ట్ సిప్పు దాకా షుగర్ తక్కువైంది తెలియలేదు అల్లుడు. అమ్మా వెళ్ళి షుగర్ వేసుకొని ఇంకొంచెం టీ తీసుకుంటారా? నాన్న, మీకు ఆఫీస్కి టైం అవుతున్నట్లుంది, వెళ్ళి రెడీ అవ్వండి. నేను బావకి టీ ఇస్తా కదా విత్ షుగర్. అల్లుడు టీ తాగి జర టిఫిన్ కూడా తిను, చూసుకో అమ్మా. పోయేద్దా? గేంట్రా అప్పటి నుంచి చూస్తున్నా, ఇదేమైనా హోటల్ అనుకుంటున్నావా? కాఫీలు టీలు ఇవ్వడానికి ఇచ్చింది మూసుకొని తాగు, లేదనుకో. ఇదేంటి
లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు నేను మారిపోయి. తెలంగాణ అమ్మాయినరా, బరాబర్ గిట్లనే మాట్లాడతా. మంచికి మంచి, చెడుకు చెడు. ఇంకోసారి గిట్లనే ఆర్డర్ లేసావనుకో డాబా పై నుంచి తోసి పడేస్తా. అర్థమవుతుందా? హా, షుగరే కదా బావా, నేను తీసుకొస్తా. తెలంగాణ ఆంధ్ర అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంటే ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తా. చీర్స్. అల్లుడు, ఆ, ఈ మందాలు యాడ్ నేర్చుకున్నావు? స్పెషల్గా నేర్చుకోవడానికి కోచింగ్ క్లాసులు ఏమైనా ఉంటాయి మావయ్య? ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళే నేర్పించేస్తారు. అవునట్టు ఫ్రెండ్స్ ఉన్నారా? మనం బాగుపడాలన్నా గుడిసిపో ఫ్యామిలీ ఛానల్ కదా, నాశనం అయిపోవాలన్నా వాళ్ళే. కరెస్ట్ అల్లుడు. అవును మావయ్య, నువ్వెక్కడ నేర్చుకున్నావు? ఒక్కటి నాకు నేర్పించేది ఏంది అల్లుడు? స్వయం కృషితో నేనే నేర్చుకున్నా, నేను ఇంకో 10 మందికి నేర్పించిన. అమ్మని కనిపించేంత మంచోడు కాదు మావయ్య నువ్వు. అంటే అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా అంతే. అవును మావయ్య, రోజు ఈ 2 పెగ్స్ గోలేంటి? ఏడుతారేంటి? ఎవరిది? ఎవరిదైతే నేను తవ్వుతా, నాదే అల్లుడు. నీకా? ఈ వయసులోనా? అది కూడా అత్తయ్య ఉండగా. ఇప్పుడు కాదు, కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు. అమ్మని నీకు కూడా లవ్ స్టోరీ ఉంది మావయ్య? నాకేం తక్కువ అల్లుడు. నేను కాలేజీలో ఉన్నప్పుడు అందరు నన్ను అబ్బాస్ అబ్బాస్ అని చెప్పి నా వెనకబడి తిరిగేటోళ్ళు. అబ్బా, అంటే బ్రేకప్ ఎందుకైంది? పైసలు లేవలుడు. ఎంత కావాలి మావయ్య? ఎంత కావాలి చెప్పు. అల్లుడు, నా దగ్గర పైసలు గరీబో అని చెప్పి వదిలేసింది. డబ్బులు నన్ను పటాయించి వెళ్ళిపోయింది అల్లుడు. అప్పటి సంది దాన్ని మరవలేక ఇదిగో ఈ మందు అలవాటు చేసుకున్నా. అప్పటి సంది డిసైడ్ అయిన అల్లుడు, ఏ రోజుకైనా వాడికంటే ₹1 ఎక్కువ సంపాదించాలని చెప్పి పగలు రాత్రి కష్టపడి ఈ స్థాయికి వచ్చిన. మా మామయ్య చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. అంటే వాడికంటే విపరీతంగా ఎక్కువ డబ్బులు సంపాదించేసావు మామ నువ్వు. బొక్క సంపాదించినావు. ఇవన్నీ సినిమాలో చూడడానికి మస్తు ఉంటాయి అల్లుడు. నీ జీవితం వచ్చేసరికి తుస్సు ఉంటాయి. ఏ ఉండవు, గరీబోళ్ళ లెక్కనే ఉంటాం. భలే సెటరికల్గా ఉన్నాడైనా అల్లుడు. అల్లుడు, నీకు ఇట్లా ఏమైనా లవ్ ఫెయిల్యూర్లు ఉన్నాయా? అంటే ఏమైనా లవ్ చేసినావా అంటున్నా. అవన్నీ ఎందుకులే మామ. ఇప్పుడు 2 పెగ్లు అయిపోయినాయిగా, పదని పడుకుందాం ఇంకా. నీతో ఫస్ట్ టైం మందు తాగుతున్న ఆనందంలో 2 పెగ్గులు ఎక్కువ తాగుతా. ముందు మ్యాటర్ చెప్పు. చెప్పలుడు. అంటే మామయ్య అది చెప్పలుడు, నా దగ్గర నీకు సిగ్గేంది? నాకు ధైర్యం సరిపోవట్లేదు. నేను ఇంకో పెగేసి ఇప్పుడు చెప్పలుడు. నేను ఒక అమ్మాయిని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను మామయ్య. మరి ఆ అమ్మాయికి నీ లవ్ మ్యాటర్ చెప్పినవా? ఎందుకు? నేను ఇంకా ఆ అమ్మాయికి లవ్ మ్యాటర్ చెప్పలేదు మామయ్య. నువ్వేమన్నా 80s 90s లో ఉన్నావు అల్లుడు? 20s లో ఉన్నావు. జెన్సీ అంటే ఎట్లుండాలి? పరిగెత్తాలి. పోనీ వాళ్ళ అయ్యకి ఏమైనా భయపడుతున్నావా? అలాగే పెద్ద కామెడీ పీసు, ఆడికి భయపడేది బొంగు. మరి అలాంటప్పుడు చెప్పొచ్చుగా అల్లుడు. చెప్పడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు మామయ్య. చెప్తే ఎస్ ఆర్ నో అంటది. కానీ నాకు అలా వద్దు. తను నాకు లైఫ్ లాంగ్ కావాలి. అయితే తిరిగి నా దగ్గర మస్తు ఐడియా ఉంది అల్లుడు. చెప్పు మావయ్య, ఇంకో పెగ్గపోయినా ఇది తాగేసి చెప్తా. చెప్పు మావయ్య. అల్లుడు, ముందు నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. ఆ అమ్మాయికి నువ్వు క్లోజ్ అవ్వాలంటే యాడ్ ఉండాలి. నా పక్కనే కాదు, ఆ అమ్మాయి పక్కనే ఉండాలి. అప్పుడే కదా కలిసి ట్రావెల్ అయితే నువ్వేందో ఆ అమ్మాయికి తెలుస్తుంది, ఇష్టాలు తెలుస్తాయి. అప్పుడు అమ్మాయి లవ్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఐడియా బానే ఉంది, కానీ డైలీ తనతో ఎలా కలవాలి, ఎలా జర్నీ చేయాలి? అల్లుడు, బొచ్చునోనికి ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా చేసుకోవచ్చు. నీకేందల్లుడు, ఒక్కసారి అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఐడియాల మీద ఐడియాలు తన్నుకొని వచ్చేస్తాయి. ఒక్కసారి ఇంకో పెగ్గేసావనుకో, ఐడియాలే ఐడియాలు. అంతే అంటావా? ఎసే అల్లుడు.
ఏనేంటి ఐడియాల మీద ఐడియాలు ఇచ్చేస్తున్నాడు. ఏం అమ్మా కుదిరింది? నేనొక ప్రేమ పిపాసిని. ఏనే లవ్ ఫెయిల్యూరు ఈయన నాకు ఐడియాలు ఇస్తున్నాడు. సరే కానీ ఇప్పుడు దాన్ని ఎలా పడేద్దాం? మీ ఆఫీస్లో వాసంతి విశేషాలేంటండి? ఆమె పేరు చెప్పినందుకేగా ఓ పెద్ద రసరంబలో చేసినావు. మళ్ళీ వాసంతి ఎట్లుంది అంట. మ్మ్. మావయ్య చెప్పాలడు ఇప్పుడు బృందా బీటెక్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేపిద్దాం అనుకుంటున్నావు? దాన్ని బీటెక్ చేయించుడే ఎక్కువ, ఇంకేముంటది పెళ్ళే. పెళ్ళేంటి మావయ్య? ఇప్పుడే కదా బీటెక్ అయింది, అప్పుడే పెళ్ళేంటి? అల్లుడు అది పాస్ అయింది ఇప్పుడే, పాస్ అవుట్ అయింది ఎప్పుడో. ఊరుకోండి, ఎప్పుడు కన్నకూతురు మీద జోకులేస్తూ ఉంటారు. నేనాడ మజాక్ చేసింది. దాంతోపాటు బీటెక్ చేసిన వాళ్ళందరికీ పెళ్లిలై బుడబుడు పొరగాలు ఉన్నారు, కొంతమంది అయితే ఉద్యోగం కూడా చేస్తుండ్రు. అదే కదా నేను కూడా చెప్పేది, మన బృందాకు కూడా జాబ్ చేయిద్దాం మావయ్య. ఇప్పుడు ఉందా జాబు? అల్లుడు ర్యాపిడో వాడి పిన్ నెంబర్ అడిగితే అది నా ఏటీఎం పిన్ నెంబర్ చెప్పింది. అసలు దరిది మాకు దాన్ని ఉద్యోగం చేపించడు, సరిపోయింది. అలా కాదు మావయ్య, ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పాటు జాబ్ చేసి సరి సమానంగా సంపాదించుకుంటున్నారు. అల్లుడు అది ఉద్యోగం చేసి పైసలు సంపాదించక్కర్లే, ఉన్న బోగొట్టుకుంటే చాలు. అయినా నాకు దీని వంటల మీద దాని సంపాదన మీద ఆసక్తి లేదు అల్లుడు, ఇట్లా చల్లగా ఉంటే చాలు అంతే. నువ్వే అలా అంటే ఎలా మావయ్య? అత్తయ్య మీరైనా చెప్పండి. మన మీనాక్షి అత్తయ్య కూతురుందా, తను జాబ్ చేస్తూ నెలకి ₹1,00,000 సంపాదిస్తుంది. అదే మన సుకన్య పిన్ని కూతురు అమెరికా వెళ్ళిపోయి ఏకంగా 2 లక్షలు సంపాదిస్తుంది తెలుసా? అవునల్లుడు, మాకు తెలిసిన అమ్మాయి కూడా నెలకి 3 లక్షలు సంపాదిస్తుంది తెలుసా? మరి నేను కూడా చెప్పేది అదే కదా, మన బృందాకి ఏం తక్కువ? దిమాగ్ తక్కువ. ఏంటండి మీరు నా కూతుర్ని తక్కువ అంచనా వేస్తున్నారు? అది తలుచుకుంటే ఏదైనా చేయగలరు తెలుసా? అవన్నీ ఒడిసరిగా అవుతాయి. మావయ్య, ఇందులో నీకే బెనిఫిట్ ఉంది. బెనిఫిటా? నాకేముంది? మన ఇల్లు లోన్లో ఉందా? మన ఇల్లు కాదు, నా ఇల్లు. నీదేలేవా? ఇప్పుడు ఇంటికి ఈఎంఐ ఉంది. బృందా జాబ్ చేసింది అనుకో, సగం ఈఎంఐ తనే కట్టేస్తుంది. పెళ్లి చేసుకున్నోడికి కట్నం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకే దెబ్బకి 2 పెట్లు. అల్లుడు ఇవన్నీ ఇంటికి బాగానే ఉంటాయి, చేస్తుడు జాబ్ చేయాలిగా. అది చేయదు. ఓకేనండి, నా కూతురు నిరూపిస్తుంది. ప్లీజ్ అండి, ఓకేనండి. మావయ్య, ప్లీజ్. ఒప్పుకో మావయ్య, ఒప్పుకో మావయ్య, ఊ అను మావయ్య, ఊ అను, ఒప్పుకో ఓకేనండి, మావయ్య, ఒప్పుకో. ఓకేనండి. ఆ, ఊ అను, ఊ అను. అనేశారు. నేనాడ ఊటిండ్రా. నువ్వు అన్నావు కదా మావయ్య. సర్లే, మీ ఇద్దరు ముచ్చటపడుతుండ్రు కాబట్టి సరే అట్నే చేద్దాం. కానీ ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎవరిస్తారు? నా కూతురు జాబ్ చేయాలి గాని ఇవ్వడానికి మస్తు మంది లైన్లో ఉన్నారు. ఉండండి ఒక్క నిమిషం, సుబ్బారావు అన్నయ్యకి ఫోన్ చేస్తాను, గంటలో జాబ్ ఇప్పిస్తాడు. వద్దత్తయ్య, వాళ్ళు ఎవరో రికమెండ్ చేసే జాబ్ బృందాకి వస్తే బృందాకి ఏం వాల్యూ ఉంటుంది? తనకు తను సంపాదించుకుంటేనే తనకి వాల్యూ ఉంటుంది. ఏమావయ్య? ఈ సంవత్సరం తలకింద తపస్సు చేసినా దీనికి ఉద్యోగం ఎవడు ఇవ్వడు. అలా అయితే కోచింగ్ సెంటర్లో జాయిన్ చేద్దాం. ఏమత్తయ్య? ఇది కరెక్ట్. నా కూతురు కోచింగ్ సెంటర్కి వెళ్ళిందనుకోండి, 3 నెలల జాబ్ సంపాదిస్తుంది. ముందు మీరు కోచింగ్ సెంటర్ బుక్ చేయండి. ఇప్పటికిప్పుడు కోచింగ్ సెంటర్ అంటే ఏడా దేవుడు ఆడాలే. ఈ మధ్య నా దోస్తుగాడు కోచింగ్ సెంటర్ మియాపూర్లో పెట్టినని చెప్పిండు, ఆడికి ఫోన్ చేస్తాను. మావయ్య, తెలిసిన కోచింగ్ సెంటర్ కంటే తెలిసిన వాళ్ళు ఉన్న కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తేనే మంచిది కదా. అసలుకే రోజులు బాగాలేదు, పైగా అమ్మాయి మియాపూర్ అక్కడెక్కడో ఉంది. అందుకే దగ్గరలో ఉండే కోచింగ్ సెంటర్ కంటే దగ్గర వాళ్ళు ఉన్న కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. తెలిసిన కోచింగ్ సెంటర్ అంటే ఆడదోడు ఆడాలే. నా కోచింగ్ సెంటర్ గురించి ఆలోచించు మావయ్య, ఆలోచించ. హలో, కోచింగ్ సెంటరా? ఏంటి రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయా? అక్కడెక్కడ ఎందుకు? సరే సరే, వచ్చేస్తా. అది ఏదో బుక్ కోసం చెప్పారే. ఒక్క నిమిషం. బయట కోచింగ్ సెంటర్ ఎందుకు? అదేదో నేను ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది కదా. అంటే మా కోచింగ్ సెంటర్లో సీట్లన్నీ ఫిల్ అయిపోయినాయి, పైగా డిమాండ్ ఎక్కువ. ఇప్పటికిప్పుడు అంటే కష్టం. సర్లే, నన్ను ఇట్లా అల్లుని గాబరా పెట్టేందుకు, నేనే చూస్తాలే. మామయ్య, మన బృంద నా బాధ్యత. కోచింగ్ సెంటర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడతా. నువ్వు టెన్షన్ పడకు. సరే అల్లుడు. బేటా బేటా ఏంటి బాపు? బేటా, రేపటి సంది నువ్వు కోచింగ్ పోతున్నావు. ఏ కోచింగు? జాబ్ చేయడానికి ట్రైనింగ్ తీసుకుంటారు కదా, అది. నేనెప్పుడు చెప్పా జాబ్ చేస్తానని? నేనే చెప్పానే నువ్వు జాబ్ చేస్తావని. నువ్వెందుకు చెప్పినావే? అయినా నేను చెప్పాను నీతో జాబ్ చేస్తానని. లేకపోతే నిన్ను వీళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారే. ఇప్పుడు నువ్వేంటో నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది నీకు. అరే అమ్మా, నా గురించి నేనే అంచనా వేసుకోను. మీరు తక్కువ అంచనా వేస్తే ఏంటి, ఎక్కువ అంచనా వేస్తే ఏంటి? అది కాదే, మన ఇంట్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే బాగుంటుంది. అది కూడా నువ్వుంటే ఇంకా బాగుంటుందే. అది కాదే. గమనుడు బేటా, శోచాంచనకి ఏం లేదు.
ఒకటే మాట ఆలోచించు, రేపటి సింధు కోచింగ్కి వెళ్తాను అంతే. మ్మ్. ఎస్. డాడీ ఇదంతా నీ పనే కదరా, చెప్తా నీ పని. ఛీ! మావయ్య నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళొస్తాను. సరేలేడు, జాగ్రత్త బో, ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ అంటాడేంటి? బృందాన్ని నాతో పంపడా? వాచ్ ఏదో మర్చిపోయినట్టున్నాను, ఎక్కడ పెట్టేశాను? మావయ్య నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళొస్తున్నా. ఇందా చెప్పినావు గాలుడు, సరేపో. ఇదేంటి ముసలోడికి ఇంకా అర్థం కావట్లేదా? మావయ్య మళ్ళీ ఏమైంది అల్లుడు? బ్లెస్సింగ్స్ మర్చిపోయాను. రేయ్, పోరా. నాకు అసలు అర్థం కావట్లేదే. మావయ్య నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? పోతాను అల్లుడు. డ్రాప్ చేయనా? నువ్వు డ్రాప్ చేసిన అల్లుడు, నా కారు ఉందిగా, అందులో పోతలే పో. డ్రాప్ చేయమన్నా అర్థం కావట్లేదే. ఛే. అల్లుడు, మావయ్య పిలిచావా? డ్రాప్ అంటే గుర్తొచ్చింది, నా ఆఫీస్ ఏమో అటు సైడ్ ఉంది, అటు బృందాన్ని డ్రాప్ చేయాల్సిందేమో ఇటు సైడ్ ఉంది. పాప మీటు. అయ్యో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అంటే పెద్ద పంచాయతీ అవుతుంది. ఓ పని చేయరాదు, బృందాన్ని డైలీ ఇన్స్టిట్యూట్ నువ్వే పట్టుకోరాదు. నే 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 నే. సరే మావయ్య, ఏదైనా నీకోసమే. థ్యాంక్స్ అల్లుడు. బేటా బేటా బేటా, ఇవాళ సంది నేను ఇన్స్టిట్యూట్ దొరకపోయేది బావనే, బావతో పోయిరా. బావా అదేంటి నువ్వు డ్రాప్ చేయట్లేదా? నాకు వేరే పంచాయతీ ఉందిలే బేటా, బావతో పాటు పోయిరా పో పో. నాన్న అది కాదు. బావనే కదా బేటా. అల్లుడు జాగ్రత్త పోయిరండి. ముందు చూడు, అక్కడ ఆపు ఆపు ఏమైంది? ఆపు, చెప్తా అంటున్నా కదా. ఏమైంది? మా అమ్మ నాన్నని మోసం చేసినంత ఈజీ కాదు నన్ను కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయడం. రోజు ఇక్కడే డ్రాప్ చేసి వెళ్ళేటప్పుడు పికప్ చేసుకుని వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తా, నువ్వు మూసుకుని నడు. దీన్ని పడేయడం అంత ఈజీ కాదు.